హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నిమ్మకాయ తీపావకాయ అయితే చేస్తున్నాను. మనం 5 నిమిషాల్లోని ఆవకాయని అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గానా, ఎటువంటి ఆయిల్ లేకుండా నేను ఈజీగా చేసి చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నట్లయితే మనం 1 మంత్ 2 మంత్ వరకు అయితే తినొచ్చు కదా ఫ్రెండ్స్. నాకు కారం ఆవకాయ అయితే రాదు, తీపావకాయ అయితే చేస్తాను. తీపావకాయ అయితే చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చిలా ఉంటే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆవకాయలకు అయితే వెళ్ళిపోదాము. ఇలా తీసుకున్న నిమ్మకాయలు అయితే పదులు లేకుండా ముందు కడిగేసుకొని, బాగా మట్టి అట్టి లేకుండా కడిగేసుకొని శుభ్రంగా ఒక క్లాత్ మీద అయితే వేసుకొని మనం శుభ్రంగా పదులు లేకుండా అయితే తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి, పిక్కలు లేకుండా. పిక్కలు తీసేసుకొని కట్ చేసుకున్న దాంట్లోనే ఒక 10 నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలి. నేను ఆ నిమ్మకాయ రసం వేసేటప్పుడు వీడియో అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. మనం తీసుకున్న నిమ్మకాయలు బట్టి నిమ్మకాయ రసం అన్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి తగినంత పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా స్పూన్తో కలుపుకున్నా పర్లేదు, లేదంటే మనం దానికి తెపాలు పట్టుకొని కుదిరినట్లయితే మనకి ముక్కలకి పసుపు అన్నది బాగా పడుతుంది. చెయ్యి మాత్రం పెడితే ఆవకాయ పాడైపోద్ది, చెయ్యి పెట్టకూడదు. ఇలా నేను కొద్దిగా తీసుకున్నాను కాబట్టిగా ఈ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టించాను. పట్టించిన తర్వాత మనం గ్యాస్ మీద ఇలా సిమ్లో పెట్టి ఉడికించాలి. స్టీల్ గిన్నెలో ఉడికిస్తే జ్యూస్ అన్నది అంటిపోయి అసలు ముక్కలు అనేవి ఉడకవు. స్టీల్ గిన్నెలో ఉడికించకూడదు. ఇలా అల్యూమినియం పాత్రలోనే, సిల్వర్ గిన్నెలోనే అయితేనే మనకు ముక్కలు అన్నది బాగా ఉడికి ఆవకాయ అన్నది బాగా వస్తుంది. మొత్తం ఈ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ జ్యూస్ తోటి ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా దగ్గరికి పడిన తర్వాత మనం వీటికి తగినంత బెల్లాన్ని అయితే మనం తీసేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి దానికి ఎంత తగినంత బెల్లాన్ని అయితే మనం తీసేసుకోవాలి. ఇలాగా బెల్లం వేసేసుకుంటున్నాను నేనైతే. ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ హైలో పెట్టినట్లయితే మనకు ఆవకాయ అన్నది మాడిపోతుంది, వాటర్ అన్నది ఇంకిపోతుంది, వల్ల ఆవకాయ మాడిపోయి టేస్ట్ అన్నది అస్సలు బాగోదు. చూడండి, బెల్లం నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది కదా. ఇలా మనం బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనకు తగినంత కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది మనకి గట్టి పాకం అయితే రావాలి. మనం లడ్డూలకు కానీ ఒక్కోసారి అరిసెలకు కానీ పడుతూ ఉంటాం కదా గట్టి పాకం. ఆ పాకం అన్నది మనకి ఇలా చేత్తో పట్టుకుంటూ అలా రావాలి. అలా వచ్చిందంటే మనకు ఆవకాయ తయారైపోయినట్లే. చూడడానికి కూడా తెలిసిపోతుంది. మనం ఇలా స్పూన్తో పట్టుకొని వేస్తే చూడండి ఎంత చిక్కగా అయితే వస్తుంది కదా. అలా వచ్చినట్లయితే మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోయినట్లే. నేను లాస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా గాజు సీసాలు అయితే స్టోర్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు 5 నిమిషాల్లోని. మీకు నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. చేసి ఇలాంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.